చెన్నూరు పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి చెప్పులు మాలలు వేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన 5గురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు చెన్నూరు సీఐ రవీందర్ చెన్నూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎవరినైనా కించపరిచే విధంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ సైతం అప్రమత్తంగా ఉండాలని సీఐ రవీందర్ సూచించారు. చెన్నూరు మండల ప్రజలకు నమస్కారాలు. మీతోటి నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు చెన్నూరు మన మండలంలో ఉన్నటువంటి యూత్ పిల్లలు వాళ్ళు కొన్ని లాండ్ ఆర్డర్కు ఇబ్బందికరంగా, లాండ్ ఆర్డర్కు భంగం కలిగించే విధంగా కొన్ని చేస్తుందని మా నోటీస్కి రావడంతో ఈ విషయాలు మీకు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉంటుంది. సోషల్ మీడియాను మనము అందులో ఏదైనా ఒక పోస్ట్ చేస్తే అది ఒక నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. నలుగురికి మనకు దానివల్ల కొంచెం ప్రయోజనం ఉండాలి. అంతే తప్ప ఆ సోషల్ మీడియాను మనము ప్లాట్ఫామ్గా చేసుకొని దాంట్లో అసాంఘికంగా, లేకపోతే ఎవరైనా రెచ్చగొట్టే విధంగా, లేకపోతే గ్రూపులు కొట్టుకునే విధంగా అటువంటి లాండ్ ఆర్డర్కి ఇష్యూస్ అయ్యి అది యొక్క ఇబ్బందికరంగా కలిగించే విధంగా ఉన్నటువంటి పోస్టులు షేర్ చేయడం వల్ల అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి యూత్ దీని పట్ల కొంచెము లాండ్ ఆర్డర్కు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అటువంటి పోస్టులు పెట్టినా, ఎవరైనా ఏదైనా చేసినా కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నిన్న కొంతమంది యూత్ పిల్లలు కొన్ని వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది. కొన్ని పిక్స్ షేర్ చేస్తూ, అతను పోస్ట్ చేస్తూ, తర్వాత కొంతమంది షేర్ చేస్తూ చేయడం జరిగింది. దాంతో ఇక్కడికి సంబంధించినటువంటి వారిపైన కేసు కూడా మన పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. వారిని కూడా ఒక 5గురిని మనకు అదుపులోకి తీసుకొని వారిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి పోస్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించినట్టు ఉండాలి. అలాగే వాట్సాప్లో ఈ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో అడ్మిన్ కూడా వీరి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అడ్మిన్ కూడా ఎవరిని బట్టి వారిని ఈ గ్రూప్లోకి తీసుకోవడము చేయడం వల్ల అడ్మిన్ కూడా ఇబ్బందికరమైన సమస్యలు ఏర్పడితే అడ్మిన్ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటిని కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ